మన మధ్యకు దైవజనులు పిఎస్ స్వామి అయ్య గారు వచ్చుచున్నారు. మరి దేవుని చేత బలముగా ఏర్పరచబడిన దైవజనులు దేశ విదేశాల్లో అంతర్జాతీయంగా దేవుని కృపలో వాడబడుతున్నారు. మరి ఇండియా దేశంలో కూడా ఎన్నో ఉజ్జీవ సభల్లో కూడా బలమైనటువంటి వాక్య సందేశాన్ని అందించిన దైవజనులు ఈ కువైట్ దేశానికి మా మధ్యకు రావడం మనందరికీ ఆశీర్వాదకరము. దైవజనుల నుండి ప్రభు మనతో మాట్లాడినట్లుగా అందరం ఆత్మపూర్ణులుగా సిద్ధపడదాము. దేవదేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూర్చుందాము. దైవజనుల నుండి ప్రభు మనతో మాట్లాడినట్లుగా వాక్యము కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, మహోన్నతుడుగా మా దేవ, మీ మహిమ కలిగిన దయ కలిగిన కృపగల నామము కొరకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములయ్యా. మీ అపరంజి బంగారు పాదములు కనంత కోటి నమస్కారములు తండ్రి. కువైట్ దేశములో జీవంగల దేవుని సంఘమును ఏర్పాటు చేసుకుని దైవజనులు జోసెఫ్ రెడ్డి గారు అమ్మగారి ద్వారా ఈ దేశములు మీరు జరిగిస్తున్న పనిని బట్టి, పరిచర్యను బట్టి, ఏర్పరచుకున్న సంఘాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ప్రతి శుక్రవారం వందలాది మంది ప్రజలకు నాయనా ఈ పరిచర్య ద్వారా మీరు వాక్యం అందిస్తున్నందుకు స్తోత్రాలు. దేశ విదేశాల్లో నుండి అనేక మంది దైవజనులు వచ్చి ఇక్కడ వాడబట్టానికి కృపనిచ్చారు. మరి ముఖ్యంగా అభిషక్తులు దైవజనులు పిఎస్ స్వామి గారిని మా మధ్యకి రోజున మీ కృప చేత నడిపించినందుకు స్తోత్రములు తండ్రి. నీ దాసుని నోట ఏ మాటలైతే ఈ పూట మాతో మీరు మాట్లాడబోతున్నారో మీ మాటల కొరకై ఆశ కలిగిన ప్రాణములతో మేము ఎదురు చూస్తున్నాము నాయన. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరుస్తని వాగ్దానం చేసిన దేవుడా, మా అందరి ఆత్మీయ ఆకలి తీరినట్లుగా తండ్రి మీ వాక్యమును మా అందరికీ విరిచి వడ్డించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దైవజనులు నిలబడుతుండే ఏడంతల ఆత్మశక్తితో నింపి బలపరిచి మీరే మాటలాడి మహిమనందమని వచ్చిన వారిని దీవించి రావలసిన వారిని వేగముగా తోడుకురండి. రాలేకపోయిన వారికి మరొక తనను దయచేయండి. మీ సన్నిధి సదాకాలం మాకు తోడే నడిపించి మీ నామానికే అధికమైన మహిమ తెచ్చుకునమని దీని సేవకుని ప్రార్థన అంగీకరించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పేరిట అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకుని ఉన్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లలైన మీకు శుభాలు వందనాలు తెలియచేస్తూ దేవుని సేవకులు, స్థానిక సంఘ కాపరి, కువైట్ పట్టణంలో తెలుగు సేవకుల సావాసపు అధ్యక్షులు సోదరులు జోసెఫ్ రెడ్డి గారిని బట్టి, వారి సంఘమైన మీ అందరిని బట్టి నేను ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. కొంతమంది ఎందుకో నోటితో చెప్పడంలా ఈరోజు ఒక మాట అన్నాను, తెలుగులోకి తీసుకోవడమే కానీ ఇవ్వడం రాదట. తెలుగు సాంప్రదాయం వందనాలు తీసుకున్నప్పుడు ప్రతి వందనాలు చెప్తే సభ్యతగా ఉంటుంది. అందరికీ వందనాలమ్మా. చూడండి ఎంత బాగుందో, చాలా సంతోషం. మరి ప్రియులు జోసెఫ్ రెడ్డి గారు ప్రేమతో ఈ జీవమగల దేవుని సంఘంలో ఒక సందేశం చెప్పడానికి మరి నాకు అవకాశం కలిగించారు. వారికి, వారి కుటుంబానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ సహాయ సంఘ కాపరి గారికి మనం ఇక్కడ వచ్చాక తెలిసింది వారు ఏ సావాసం నుంచి వచ్చారో. సావాస నాయకుడు మాతో కలిసి పరిచర్యలో ఉంటారు. మరి ఆయన కూడా ఈ స్థలంలో చూడడం సంతోషం, మిమ్మల్ని కూడా చాలా చూడడం సంతోషం. మరి నన్ను చూస్తే మీకేమనిపిస్తుందో? కొన్ని ముఖాలు కొంచెం బిగుసుకుని ఉంటే భయం వేసి అడిగాను అట్లా. ప్రైజ్ ద లార్డ్. మంచిది. బైబిల్లోంచి ఒక భాగాన్ని చదువుకుందాం. మార్చి చదువుదాం. కొద్ది విషయాలు మనం కలిసి ధ్యానం చేస్తాం. 46వ కీర్తన. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. 11 వచనాలు ఉంటాయి. 10 వచనాలు మార్చి చదువుదాం. 11వ వచనం అందరూ కలిసి చదువుదాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టెనను, ఆ పొంగునకు పర్వతముల కదిలినను మనము భయపడము. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు.
సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయనే బూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగ నరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. 11వ వచనం అందరూ కలిసి చదువుదాం. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ప్రార్థన. పరమ తండ్రి, ఈ ప్రాంతంలో నీ దాసుని ఈ దేశం తీసుకుని వచ్చి స్థిరపరచి తన ద్వారా జరిగిస్తూ వస్తున్న నీ నమ్మకమైన పరిచర్య కొరకై మీకు వందనాలు. జోసెఫ్ రెడ్డయ్య గారిని, అలాగనే సోదరిని, వారి కుటుంబాన్ని, మరి సహాయ సంఘ కాపరిని, ఆయన కుటుంబాన్ని, ఈ సంఘంలో చెందిన కుటుంబాలన్నింటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మా సోదరులు పిల్లి స్టీవెన్ గారు కూడా మాతో కలిసి ఈ ఆరాధనలో ఉండగలిగారు. ఆయన కూడా మరోమారు చూచే భాగ్యం ఇచ్చినావు. మీకు వందనాలు చెల్లిస్తూ, మరి సంఘముగా కూడి ఉన్న మా ప్రియ సహోదరులను సోదరులను పేరు పేరున మీరు ఆశీర్వదించి నీ నామమునకే మహిమ తెచ్చుకునమని ప్రభు పేర ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరులారా, సోదరిలారా, ప్రస్తుతం క్రైస్తవ్యం చాలా ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉంది. ప్రస్తుతం క్రైస్తవ సంఘం చాలా ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉంది. ముస్లిం దేశాల్లో ఉన్న మీరు సంతోషంగా, మరి స్వేచ్ఛగా, నిర్భయంగా మీరు భక్తి చేసుకోగలుగుతున్నారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో మేము ఈ పరిస్థితుల్లో భక్తి చేయలేకపోతున్నాం. చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతూ వస్తూ ఉన్నాయి. క్రైస్తవ సంఘమునకు ప్రతికూలమైన పరిస్థితులు కొత్తేమీ కాదు. సంఘం భూమి మీద ఆరంభించబడిన నాట నుండి నేటి వరకు ప్రతికూలమైన పరిస్థితి మతం వలన కలుగుతూ ఉంటుంది. ఆ రోజున ఒక మతం, అది యోధా మతం. ఈ రోజున మరో మతం, రేపు మరో మతం వస్తుంది. ఎట్లయినా మతము నుంచి క్రైస్తవ సంఘానికి ఎప్పుడూ ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. ఎందుకనంటారా? మతానికి మార్గానికి పొసగదు. మత కోణం వేరు, మార్గం కోణం వేరు. మతమేమని అంటుందంటే, మనుషులారా, దేవుడు ఎందులో దొరుకుతాడు అని మీకు అనిపిస్తే దేవుడిని అందులో వెతుక్కోండి అని చెప్పేది మతం. కానీ మార్గం అంటుంది, మనుషులారా, మీరు దేవుని వెతకలేరు, దేవుడే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు, ఆ దేవుని పేరే యేసుక్రీస్తు అని చెబుతుంది మార్గం. కుదురుతుందా ఈ రెండింటికి? వెతుక్కోండి అని చెప్పేది మతం, వెతకనక్కర్లేదు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాడని చెప్పేది మార్గం. ఈ రెండింటికి మధ్య పొసగడం లేదు. మతం అంటుంది, మీరు బాహ్య ఆచారాలు ఆచరించండి, స్నానాలు చేయండి, వస్త్రాలు మార్చుకోండి, తలనీలాలు అర్పించండి, దాన ధర్మాలు చేయండి అని నేర్పించేది మతం. మార్గం అంటుంది, దేవుడు బాహ్య సంబంధమైన ఆచారాల కంటే అంతరంగమందు పరిశుద్ధతకు పెద్దపీట వేసేవాడు కనుక బాహ్యాచారాలు కాదు దేవునికి ప్రాముఖ్యం, అంతరంగమందు పరిశుద్ధతే ప్రాముఖ్యం అని చెప్పేది మార్గం. అందుకని యేసుప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు మీరు గిన్నె వెలుపల తోముతున్నారు కానీ లోపలదేముంది? దోపుతోనూ అజితేంద్రంతో నిండి ఉంటుంది. మీరు సమాధికి పైన సున్నం కొడుతున్నారు కానీ లోపల కుళ్ళుతో ఉంది సమాధి. ముందు లోపల శుభ్రం చేయండి, తరువాత బయటికి దానికదే శుభ్రమవుతుంది అని యేసయ్య చెప్పారు. కనుక బాహ్యాచారాలకు ప్రాధాన్యత ఇచ్చే మతానికి అంతరంగమందు పరిశుద్ధతను కోరుకునే మార్గానికి పొసగదు. ఈ రెండిటి కుదరదు. అలాగనే మతం, దాని ఆచారాలు చేసే వాళ్ళు అహంకారులుగా ఉంటారు. చేయలేని వారిని చూసి మేము ఎంత బాగా భక్తి చేస్తున్నామంటారు మతస్థులు.
మార్గములు ఉన్నవారు అంటారు, మేము ఏదైనా చేయగలిగితే, ఆయన కృప వలన ఏదైనా చేయగలిగాము, దేవునికే మహిమ అంటారు మార్గస్థులు. మతములో ఉన్నవారు అహంకారులైతే, మార్గమందున్నవారు దీన మనసుతో బ్రతుకుతారు. అహంకారము మతం దీన మనసు కలిసి ఉంటాయా? ఉండలేవు. ఆచారాలు ఆత్మీయత కలిసి ఉంటాయా? ఉండలేవు. మతము మార్గము కలిసి ఉంటాయా? ఉండలేవు. ఆ కారణం చేత 2000 సంవత్సరాలుగా ఈ భూమి మీద స్థాపించబడిన క్రైస్తవ సంగమనకు ఆ రోజున యోధా మతం, ఈ రోజున ఒక మతం, రేపు మాప మరో మతం వస్తుంది బాధ పెట్టడానికి. ఇదొక సమస్య అయితే, క్రైస్తవ సంఘానికి ఆది నుంచి ప్రభుత్వం నుంచి కూడా శ్రమలు వస్తున్నాయి. ఎందుకు వస్తాయనంటే, ఏ రాజకీయ పార్టీ పాలన చేసినా అక్రమం, అన్యాయం, అవినీతి సర్వసాధారణంగా కనబడతాయి. క్రైస్తవ సంఘం నోరు మూసుకుని ఉండలేదు. అన్యాయానికి బదులుగా న్యాయమేదో చెప్పుద్ది, అక్రమానికి బదులుగా క్రమమేదో చెప్పుద్ది, అవినీతికి బదులుగా నీతేదో చెప్పుద్ది. కనుక అక్రమం చేయవారులారా, అవినీతి పరులారా, అన్యాయస్తులారా, మారు మనసు పొందండి అని అరుస్తుంది మార్గం, క్రైస్తవ్యం. అందుకనే ప్రభుత్వానికి ఎవడి క్రైస్తవ్యానికి గిట్టడంలా. ఆ రోజున రోమా ప్రభుత్వం, ఈ రోజున భారతదేశంలో మరో ప్రభుత్వం, రేపు ఇంకో ప్రభుత్వం వస్తే రావచ్చునేమో. అర్థమవుతుందో వ్యర్థమవుతుందో? అర్థమవుతుందా అండి? కనుక వినండి ప్రియమైన స్నేహితులారా, క్రైస్తవ సంగమనకు ఒకవైపు మతం నుంచి సమస్యలు, మరోవైపు ప్రభుత్వం నుంచి సమస్యలు సర్వసాధారణమే. అయితే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దేవుని పిల్లలంగా మనం ఎలా ప్రతిస్పందించాలో అది ముందు తెలుసుకోవాలి. ఈ రోజున నేను గమనిస్తూ ఉంటే భారతదేశ క్రైస్తవ్యంలో ప్రతికూలమైన పరిస్థితుల మధ్య ఎలా ప్రతిస్పందించాలో తెలియట్లా. ఒక ఆయన అంటాడు, బైబిల్ పక్కన పెట్టానంటే చేతులు నరుకుతా అంటున్నాడు. మరి ఇదేంటి రియాక్షన్? ఇలా అనవచ్చునా? పప్పు తిన్న మీకు ఎంత ఉంటే మొక్క తిన్న మాకెంత ఉండాలరా అంటున్నాడు ఒక ఆయన. అర్థమైందా మీకు? పప్పు తిన్న మీకే ఎంత ఉంటే మొక్క తిన్న మాకెంత ఉంటుంది చూపిస్తామా తడాక. తొడకొడుతున్నారు, మీసం నిలుపుతున్నారు. అసలు మీరు ఇంతకీ ఏ యేసు ప్రభుని వెంబడిస్తున్నారో నాకు అర్థం కావడంలా. బైబిల్లోని యేసు ప్రభువుని వెంబడించేవారు అట్లా ఉండలేరు. ఎందుకంటే చూడండి, ఒక వచనం మీతో నేను చదివిస్తాను. 1 పేతురు 2వ అధ్యాయం 23వ వచనం చదవండి అమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. మీరు తీసి చదవకపోతే నోటితో చెప్పేయగలను, కానీ మీరు చదివితేనే మంచి. ఆమె ఏంటమ్మా? ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడట. ఇవన్నీ వింటున్న, దూషించిన వారిని బదులు దూషింపక, శ్రమ పెట్టిన వారిని బెదిరించక, న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి వారిని అప్పగించక తమను తానే అప్పగించుకున్నాడు మన ప్రభు. మరి ఇదేంటి? దూషించిన వారిని బదులు దూషిస్తున్నాము, శ్రమ పెట్టిన వారిని ఏంటి బెదిరించేస్తున్నాము, న్యాయముగా తీర్పు తెచ్చే దేవునికి మనల్ని మనం అప్పగించుకోవడం మానేసి వాళ్ళని అప్పగిస్తామని అంటున్నామేంటి? అసలు మనం వెంబడిస్తున్నది ఏ యేసు ప్రభుని? ఇక్కడ ఉన్నారా లేదా? కళ్ళు కనబడడం లేదేంటో అనొద్దు. మీ మనసు ఎక్కడ ఉందో లేదని అడుగుతుంటాను అప్పుడప్పుడు. కనబడుతున్నారు, ఎక్కడ కూర్చున్నారు, కానీ మీ మనసు ఎక్కడ ఉందో లేదో అడుగుతుంటాను, ఏమనుకోకండి. చూడండి, ఇప్పుడు యేసు ప్రభుని వెంబడిస్తున్నా మనం. దూషించిన వారిని బదులు దూషించని, శ్రమ పెట్టిన వారిని బెదిరించని, న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తను తాను అప్పగించుకున్న యేసునేనా మనం వెంబడిస్తున్నది? మరి అలాగైతే బైబిల్ పక్కన పెట్టానంటే చేతులు నరుకుతా, తొడకొడుతున్నాను, మీసం నిలుపుతున్నాను, పప్పు తిన్న మీకెంత ఉంటే మొక్క తిన్న మాకెంత ఉంటుంది? అసలు ఇదేంటి వైబ్రేషన్స్? ఇవేమిటి కదలికలు? ఇవేమిటి రియాక్షన్స్? ఇప్పుడు ఇలా ప్రతికూలమైన పరిస్థితుల మధ్య దేవుని పిల్లలు సరిగా ప్రతిస్పందిస్తే మన తరం అయిపోయిన తర్వాత ఆ పిల్లలు మంచిగా భక్తి చేసుకొని దేవుని కొరకు బ్రతకడానికి ఒక మంచి పునాది మిగిల్చిన వాళ్ళం అవుతాం. లేకపోతే మనతోనే ఈ సేవలు సమాధి అయిపోయి మూలకు చేరిపోతాయి.
అర్థమవుతుందా? మన వెనక మన పిల్లలు వస్తున్నారు, మన పిల్లల వెనక మన మనవళ్ళు మనవరాళ్ళు వస్తారు, వాళ్ళ వెనక మన మునిమనవళ్ళు మునిమనవరాళ్ళు వస్తారు. వాళ్ళు ధైర్యంగా సంతోషంగా ప్రభువుని సేవించుకుంటూ నశించిన అనేకులను రక్షించి ఏమంటే దేవుని రాజ్యాన్ని భూమి మీద కట్టవలసిన దానికి మన మార్గాలు మనం సరళం చేసి పెట్టాలి. కానీ మనమే మూసేస్తే ఎట్లా? పొయ్యి మీద ఏమండి పడేటోళ్ళు ఉంటారులేండి. పొయ్యిలో పెనం మీద కాలిపోతున్నామని ఎగిరితే ఇక పడేది పొయ్యిలోనేగా. అర్థమైంది నా సామెత? పెనం మీద కాలిపోతున్న మాట నిజమే. కాలు అట్టయితే ఎవరికైనా ఆకలి తీరుస్తావు. పెనం మీద నువ్వు కాలుతున్న మాట నిజమే. కాలితే అట్టయితే ఎవడ ఆకలన్నా తీరుస్తావు. పెనం మీద కాలిపోతున్నాను ఊరికే ఎగిరితే నువ్వు పడేది పొయ్యిలో పడితే నువ్వు బూడిదైపోతావు. ఎవడికి ఉపయోగం లేదు. అర్థమైందమ్మా నేను చెప్పే సామెత? కనుక ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు, అనుకూలత లేనప్పుడు దేవుని పిల్లలుగా ఎలా ప్రతిస్పందించాలో అది మనం నేర్చుకోవాలి ఈ రోజుల్లో. ఈ సత్యాన్ని మీతో చెప్పడం కొరకే 46వ కీర్తన చదివించాను. ఈ 46వ కీర్తన అర్థం చేసుకోవాలంటే బైబిల్లో ఒక 5 అధ్యాయాలు మనకు తెలియాలి. రాసుకోండి, మీకేం తెలియనక్కర్లేదు, ఎప్పుడు నేనే చెప్పేస్తా. 46వ కీర్తనకు నేపథ్యం, 46వ కీర్తన చరిత్ర బైబిల్లో ఒక 5 అధ్యాయాలు ఉంటుంది. ఒకటి రాజులు 2వ గ్రంథం 18, 19 అధ్యాయాల్లో ఉంటుంది. ఒకటి వివరాలు చెప్తానులేండి, రాసుకోండి. 2వ భాగం దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత 3వ భాగం మళ్ళీ 2 అధ్యాయాలు యెషయా గ్రంథం 36, 37లో ఉంటుంది. మళ్ళీ చెప్పనా? రాజులు 2వ గ్రంథం 18, 19, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం, తర్వాత యెషయా గ్రంథం 36, 37 అధ్యాయాలు. ఈ 5 అధ్యాయాలు చదివితే ఈ కీర్తనను బాగా మనం అర్థం చేసుకోగలుగుతాం. సరే వినండి, ఇప్పుడు ఈ 5 అధ్యాయాలను సారాంశం చెప్పేస్తాను. ఇశ్రాయేలీలు 2 ముక్కలయ్యారు. అవునా కాదా చెప్పండి? మొదటి మొక్క ఉత్తర సామ్రాజ్యం, వాని ఇశ్రాయేలీలు అన్నారు. యెరోబాము వలన చివరి రాజు వరకు వారు ఇశ్రాయేలీలు అని పిలువబడి, యెరోబాము దగ్గర నుంచి వారికున్న చివరి రాజు వరకు ఒక్కడంటే ఒక్కడు మంచోడు కాదు. హైదరాబాద్ భాషలో చెప్పాలంటే ఇశ్రాయేల్ రాజులందరూ, యెరోబాము నుంచి వచ్చిన రాజులందరూ అందరూ బద్మాషులే. అందరూ బయలుదేవతను ఆరాధించి దేవుని ధర్మశాస్త్రం వైపు తిరగక, దేవునికి దగ్గరగా బ్రతక్క, ఏమంటే విగ్రహారాధన, వ్యభిచారం, విశ్వాసఘాతకులుగా బతకడం వాళ్ళకి అలవాటైపోయింది. సో వాళ్ళ సంగతి వదిలేసేయండి. కిందన మిగిలిన దక్షిణ సామ్రాజ్యం యోధా గోత్రం, బెన్యామీను గోత్రం, ఈ 2 గోత్రాలు కలిసే యూదులు. వీళ్ళలో కూడా చెడ్డ రాజులున్నా అక్కడక్కడ కొంచెం మంచి రాజులు ఉన్నారు. రెహబాము తర్వాత అంటే సొలొమోను కుమారుడైన రెహబాము తర్వాత ఆసా ఒక మంచి రాజు, యెహోషాపాతు ఒక మంచి రాజు, బుజ్జియా ఒక మంచి రాజు, హిజ్కియా ఒక మంచి రాజు, వీళ్ళ యోషియా ఒక మంచి వీళ్ళే మంచి రాజులకి ఎవరు లేరు. ఈ మంచి రాజుల్లో హిజ్కియా అనే రాజు యూదులను పాలిస్తున్నటువంటి రోజుల్లో వింటున్నారా, అష్షూరు సైన్యం, అష్షూరు వాళ్ళు యెరూషలేము చుట్టూ ముట్టడ వేసి దాన్ని చాలా భయకంపితులను చేసేస్తున్నారు. యూదులను భయకంపితులను చేసేస్తున్నారు. అష్షూరు రాజున సెనారిబికి యోధా భాష రాదు, హెబ్రీ భాష రాదు. అతగాడికి సేనాధిపతి ఉన్నాడు, వాడి పేరు రబ్షాకే. ఈ రబ్షాకేతో ఏమనిపించాడో తెలుసా? వినండి, ఏయ్ దేవుని ప్రజలారా, మీరు మాకు లొంగిపోండి, మీరు బయటకు వచ్చేయండి, మీ ప్రాకారాలు తలుపులు తెరుచుకుని బయటకు వచ్చేయండి, మాకు లొంగిపోండి. మీరు మాకు లొంగకపోయారనుకోండి, మీరు తవ్వుకున్న బావుల దగ్గర మీకు నీళ్లు తాగనివ్వం, అక్కడ మా సైన్యం పెట్టాం. మీరు తినాలనుకున్న మీ అంజూరపు తోటల్లోకి వచ్చి అంజూరపలు తిననివ్వం, అక్కడ మా సైన్యం పెట్టాం. మీరు తినాలనుకున్న ద్రాక్ష తోటలో ద్రాక్ష పళ్ళు తిననివ్వం, అక్కడ మా సైన్యాన్ని పెట్టాం. మీ రాజైన హిజ్కియా మనకు యెహోవా ఉన్నాడు, ఆయన కాపాడేస్తాడు అని మీ దేవుని పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు మీ రాజు మాట విని మోసపోకుండా బయటకు రండి, మాతో మీరు సంధి చేసుకోండి అని అరుస్తున్నాడండి వాడు. అప్పుడు హిజ్కియాకి ఏం చేయాలో తెలియక, బాబు దేవుని మందిరంలో దేవుని సేవకుడు ఉన్నాడే హిజ్కియా,
కబురు పెట్టండి రా బాబు యెషయా కంటే వాళ్ళు యెషయాకు కబురు పంపించారు. యెషయా మాటలన్నీ విని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు చాలా మాటలు చెప్పాడు. అందులో ఒక మాట చూపిస్తాను, మీరు చదవండి. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 30వ వచనం చదవండి అమ్మా. ఒకరు చదివితే ఒకరు కొంచెం సైలెంట్ అయిపోండి. ఎక్కువ మంది చదివితే ఇక్కడ రేసు కుక్కలు కొట్టుకుంటున్నాయి అనుకుంటారు బయట. చదువు 2వ రాజులు 19:30 ఏముంది? యోధా వంశములో యోధా వంశములో తప్పించుకున్న శేషము ఇంకా క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. దేవుడు ఏమన్నాడనంటే, నా కొరకు మిగిలిన శేషం టేక్ రూట్ డౌన్వర్డ్, బియర్ ఫ్రూట్ అప్వర్డ్. వారి కిందికి వేరు తన్నుతారు, వారి మీదికి ఎదిగి ఫలిస్తారు అన్నాడు. అంటే అర్థం ఏంటి? అష్షూరు రాజు మీకేమి చేయలేడరా, మీరు వేరు తన్నుతారు, మీరు మీదికి ఎదిగి ఫలిస్తారు, మీరు నిలుస్తారని చెప్పగానే వాళ్ళకి భలే ధైర్యం వచ్చిందండి. దేవుని స్తోత్రం చెబుదామా? ఎప్పుడైతే ఆ మాట దేవుడు చెప్పాడో యెషయా మళ్ళీ హిజ్కియా కబురు పెట్టాడు. దేవుడేమో మీరు క్రిందికి వేరు తన్నుతారు, మీదికి ఎదిగి ఫలిస్తారని అంటున్నాడు, మీరేం భయపడిపోవద్దు అనగానే ఇప్పుడు శత్రువులంతా యెరూషలేము చుట్టుముట్టేశారు. అష్షూరీయులు చుట్టుముట్టి ఉన్నారు. ఇప్పుడు హిజ్కియాతో ఉన్నటువంటి కోర కుమారులు కలిసి పాడుకున్న పాటే ఈరోజు మనం మార్చి మనం చదువుకున్నాం. ఈ పాటలో 3 ప్రధానమైన విషయాలు ఉంటాయి. అందులో మొదటి విషయం ఏమండి? భయపడవద్దు. చెప్పడం ఏంటనేది చూడండి. 3వ వచనం ఏం రాసిందో, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతముల కదిలను, మనము భయపడవద్దు. తర్వాత 2వ మాట ఏంటి పాడుకున్నారంటే వాళ్ళు వింటున్నారు, భయపడవద్దు ఒక మాట. 2వ మాట, మీరు సోలిపోవద్దు. చూడండి 4వ వచనం ఏం రాసిందో, ఒక నది కలదు, అది దేవుని కాలువలను, దేవుని పట్టణమును, సర్వోన్నత మందిర పరిస్థలమును సంతోషపరచున్న మనకి మీరంటే నది ఉంది, దాని కాలువల నుంచి వచ్చిన నీళ్లు తాగి బతుకుదాం, మనం సోలిపోవలసిన అవసరం లేదు అనుకున్నారు. ఇది 2వ మాట, భయపడవద్దు, సోలిపోవద్దు. 3వ మాట చెప్తాను చూడండి. 10వ వచనంలో, ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకోనండి. ఈ వచనంలో వారు ఏం పాడుకున్నారంటే, తొందరపడవద్దు. చెప్తారా? భయపడవద్దు. చెప్పండి, నా వెనకాల చెప్పండి. భయపడవద్దు, సోలిపోవద్దు, తొందరపడవద్దు. ఇంగ్లీష్లో డోంట్ ఫియర్, ఇంగ్లీష్లో డోంట్ ఫెయింట్, ఇంగ్లీష్లో డోంట్ ఫ్రట్. అంతే. డోంట్ ఫియర్, భయపడకండి. డోంట్ ఫైట్, సోలిపోకండి. డోంట్ ఫ్రట్, మీరు తొందరపడకండి అని వారు పాడుకున్నారు. సరే, ఈ విషయాలు అర్థమయ్యేలా చెప్తాను. నేపథ్యం తెలిసిపోయింది కదా. యెరూషలేము చుట్టూ ఎవరున్నారు? అష్షూరీయులు ఉన్నారు. తాగడానికి నీళ్ళు కొరకు వెళ్దామంటే అక్కడ ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. తినడానికి అంజూరపు తోటలోకి వెళ్దామంటే ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. తినడానికి ద్రాక్ష తోటకి వెళ్దామంటే ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. అలాంటి పరిస్థితులు దేవుడు అన్నాడు, మీరు కిందికి వేరు తన్నుతారు, మీదికి అదికి ఫలిస్తారు. ఏం భయపడాల్సిన పని లేదు. సరే, ఇప్పుడు కబురేమొచ్చింది? మీరు క్రిందికి వేరు తన్నుతారు, మీదికి అది ఫలిస్తారు అన్నాడు గనక భయపడొద్దని, సోలిపోవద్దని, తొందరపడొద్దని వారు పాడుకుంటున్నారు. ఈ మాటలకు వచ్చి అర్థమయ్యేలా చెప్తాను. మొట్టమొదట భయపడవద్దు అని పాడుకున్నారు. భయపడొద్దని ఎవరితో చెప్తాను చెప్పండి? ఇక్కడ ఉన్నారా లేదా మీరు? భయపడొద్దని ఎవరితో చెప్తామమ్మా? భయపడే వాళ్ళకి చెప్తాము. భయపడని వాళ్ళకి భయపడొద్దని చెప్పనక్కర్లా. ఆల్రెడీ కొందనం బొమ్మల్లాగా ఉన్నారుగా, భయపడకుండా వాళ్ళకి భయపడొద్దని చెప్పాల్సిన పని లేదు. ఎవరికి భయపడొద్దని చెప్పాలంటే భయపడేటోళ్ళకి చెప్పాలి. అవునా కదా? చెప్పండి. ఈ రోజున వీళ్ళు చాలా భయపడే పరిస్థితులు వచ్చాయి. ఏమొచ్చాయి ఇప్పుడు చెప్తాను, వరుసగా చూడండి. ఒక్కసారి 46వ కీర్తన 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుని ప్రజలారా, మనకు ఆపత్కాలం వచ్చింది. ఆపత్కాలం అంటే ఏంటో తెలుసా? 50 మంది పట్టే ఒక గదిలో 150 మందిని పెట్టి బయట గడి పెట్టేయటమే. ఎంతమంది పడతారా గదిలో? క్యాంపుల్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. 50 మంది ఉండే గదిలో 150 మందిని పెట్టి బయట గడి పెట్టారంట. లోపల ఎలా ఉంటుంది పరిస్థితి? ఊపిరాడక
ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనకు అదే పరిస్థితి వచ్చింది. ట్రబుల్స్ వచ్చినాయి, మనకు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం. ఏమి చేయాలో తోచడం లేదు. బయటకు వెళదామా, వాడితో సంధి చేయాల్సి వస్తుంది. లోపల ఉందామా, తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీళ్లు లేవు. ఇక్కడ చచ్చిపోయేలాగున్నాం. ఎక్కడున్నా చస్తాం, బయటికి వెళ్ళినా చస్తాం. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం. ఏం చెయ్యాలో తెలియటం లేదు. అదే ఆపత్కాలం వచ్చిందన్నమాట. ఆపత్కాలం వచ్చింది, అయినా భయపడొద్దు. మనం ఎందుకు భయపడొద్దు అన్నారో, దేని బట్టి భయపడొద్దని ధైర్యం తెచ్చుకుంటున్నా చివరిలో చెప్తాను. భయానికి కారణం ఏంటంటే ఆపత్కాలం వచ్చింది అని చెప్పాను. రెండో సంగతి చూడండి, 2వ వచనం ఏమి రాసిందో, 46:2 ఏంటమ్మా, కావున ఆగండి. భూమి మార్పు నుండి భూమి ఏమైనా మారుద్దా? తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగే భూమి ఏమైనా మారుద్దా? మరి ఏంటి వీళ్ళు మాట్లాడుకున్న మాటకు తాత్పర్యం? ఇది తెలియాలంటే చదవండి. ఇప్పుడు యెషయా గ్రంథం 36వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 36వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఏమి రాసింది? హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అష్షూరు రాజైన సెనహరీబు యోధా దేశములోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనెను. హిజ్కియా పరిపాలనలో 13 సంవత్సరాలు అది స్వర్ణయుగం. అమ్మ వింటున్నారా? యుద్ధాలు లేవు, వర్షాలు బాగా పడుతున్నాయి, పంటలు బాగా పండుతున్నాయి, చాలా సుభిక్షంగా ఉంది 13 సంవత్సరాలు. కానీ 14వ ఏట ఏమొచ్చిందనంటే పరిస్థితులు మారిపోయినాయి. భూమి మార్పు నుందనంటే చేంజెస్ వచ్చేసినాయి అని అర్థం. 13 సంవత్సరాలు మన స్వర్ణయుగం అనుభవించాం. ఈ 14వ ఏట మన పరిస్థితులు మారిపోయినాయి. అక్క, చెల్లి, తమ్ముడన్న వింటున్నారా? ఈ రోజున భారతదేశ క్రైస్తవ్యంలో పరిస్థితులు మారిపోయినాయి. ఇన్నాళ్ళగా ధైర్యంగా మీటింగులు పెట్టుకునే పరిస్థితి కనబడ్డంలా. ఇదివరకు హైందవులు చాలా ప్రేమతో మనతో మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు శత్రువులను చూసినట్టుగా చూస్తున్నారు వాళ్ళు. మత విద్వేషాలు పెరిగిపోయినాయి. తోటి భారతీయులే మన వాళ్ళే మన ప్రేమించే పరిస్థితి కనబడడం లేదు ఈ రోజున. మతం పేరట రెచ్చగొట్టేటువంటి పాలిటీషియన్స్, మతం పేరట రెచ్చగొట్టే మతోన్మాదుల వలన ఈ రోజున భారతదేశాల పరిస్థితులు అన్నీ మారిపోయినాయి. ఇక్కడ కూడా పరిస్థితులు అలాగే మారిపోయాయి. కానీ పరిస్థితులు మారిపోయినా మీరేమీ భయపడకండి. ఏంటమ్మా, ఆపత్కాలం వచ్చింది, భయపడకండి. పరిస్థితులు మారిపోయినాయి, భయపడకండి. 3వ విషయం మళ్ళీ చదవమ్మా, 46:2 ఏంటో, కావున భూమి మార్పు నొందినను. ఏంటమ్మా, నడి సముద్రంలో ఆగండి. నడి సముద్రంలో పర్వతాలు మొలగడం ఏంటండి దీని అర్థం? నడి సముద్రంలో పర్వతాలు మొలగడం అంటే అర్థం ఏంటో చెప్తాను రండి. నడి సముద్రాలు అని దేన్నంటుందో బైబిల్ చూపిస్తాను రండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం చూడండి. యెషయా 57:20వ వచనం ఏమి రాస్తుంది? భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలముల బురదను మైలును పైకి వెయ్యను. నడి సముద్రములో పర్వతములు మునిగినంటే వినండి, సముద్రాలంటే ఎవరంటే భక్తిహీనులు. భక్తిహీనుల్ని సముద్రముతో పోల్చింది బైబిల్. అమ్మ అర్థమవుతుందో నేను చెప్పే విషయం? అర్థమవుతుందా? భక్తిని దేంతో పోల్చింది బైబిల్? సముద్రంతో పోల్చింది. మరి పర్వతాలంటే ఏంటి చూపిస్తాను రండి. 125వ కీర్తన 2వ వచనం చూస్తారా? 125వ కీర్తన 2వ వచనం చదవండి, ఏమి రాసిందో. వెరీ గుడ్. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండను. యెరూషలేము చుట్టూ పర్వతాలే. అమ్మ వింటున్నారా? పర్వతాలు ఎందుకు ఇలా అడుగుతాయని చెప్పండి. భారతదేశానికి ఉత్తరాన్ని ఏమున్నాయి? మరి మీరు భారతీయులు కాదా ఏంటో కొంపదీసి? కువైటీసా? చెప్పండి, భారతీయులేగా చెప్పండి. భారతదేశంలో ఉత్తరాన్ని ఏముంది? హిమాలయ పర్వతాలు ఉన్నాయి. హిమాలయ పర్వతాల్లో ఏమి లాభం? చల్లంతనమే జ్ఞాపకం వస్తుంది ఏసీలో కూర్చొని మీకు. అమ్మ వింటున్నారా? హిమాలయ పర్వతాలు ఉండబట్టి పాకిస్తాన్ లోపలికి రాలేకపోతున్నారు, అయినా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాన మనకున్న హిమాలయ పర్వతాలు మనకు భద్రతనిస్తున్నాయి. యెరూషలేము చుట్టూ ఉన్న పర్వతాలన్నీ యెరూషలేముకు భద్రత.
ఈవిడ పర్వతాలు సముద్రంలో మునిగినంటే మనకు భద్రతనిచ్చేటువంటి ఈ పర్వతాలన్నీ అశూరీయులు అనబడే భక్తులతో నిండిపోయినాయి. నడి సముద్రములో పర్వతాలు మునిగినంటే అశూరీయులతో మన చుట్టూ ఉన్న భద్రతనిచ్చే పర్వతాలన్నీ మునిగిపోయినాయి. అంటే మనం ఎక్కడికి వచ్చినా మనం అభద్రత జీవితానికి వచ్చాం. భద్రత మనకు లేదు, కాపుదల మనకు లేదు. ఏ పర్వతాలైతే కాపాడతాయి అనుకున్నామో ఆ పర్వతాలని శత్రువులతో మునిగిపోయినాయి. ఒక విషయం చెప్పనా, ఈ రోజున ఏ ప్రభుత్వాలైతే మేము భక్తి చేసుకోవడానికి మా వెనుకుంటాయని అనుకున్నామో, ఏ పోలీసు వారైతే మన భక్తికి సహకరిస్తారని అనుకుంటున్నామో, అలాంటి భద్రత వాళ్ళ దగ్గర నుంచి రాని రోజులకు వచ్చేసాం మనం. మాకు ఉత్తరప్రదేశ్లో, నార్త్ ఇండియాలో, యూపీలో, ఉత్తరప్రదేశ్లో ఒక స్థలంలో ఒక మందిరం కట్టబడింది. నేనే డెడికేట్ చేసినాను. ఏమంటే అక్కడ పరిచర్య ఒక 30 మంది ఉంటే ఒక మంచి మందిరం వేశాం. సరే, మొత్తాన్ని సేవ జరుగుతూ ఉంటే ఒక 2 సంవత్సరాలు అక్కడ పనిచేస్తున్న తమ్ముడు ఒక 180-200 మందికి చేసేసాడు. సంఘం పెరిగిపోయింది. సంఘం అది గమనించిన స్థానికులకు గిట్టక వారు ఏం చేశారంటే చర్చికి తాళాలు వేసుకుని తీసుకుపోయారు. ఉత్తర భారతదేశం అంటే తెలుసుగా, యూపీ అంటే అయితే మిశ్రాజీ, లేకపోతే వర్మాజీ, లేకపోతే శర్మాజీ, వీళ్ళు ముగ్గురు ఏలుతారు యూపీని. శర్మాజీ అంటే పంతులు, మిశ్రాజీ అంటే ఆర్యవైశ్యుడు, వర్మాజీ అంటే క్షత్రియుడు. వీళ్ళ పాలనే జరుగుద్ది యూపీలో. అధికారాలైన ఉద్యోగాలైన వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. కనుక వీళ్ళంతా ఏకమై మందిరాన్ని తలుపులు వేస్తేను సేవకుడు సంఘ పెద్దలిద్దరు తీసుకుని సెప్టెంబర్ నెలలో మూత వేశారు. డిసెంబర్ వచ్చేస్తుంది, మనం ఆరాధించుకోకపోతే ఎట్లా, క్రిస్మస్ వస్తుంది, మనం వెళ్ళి కలెక్టర్ గారు పోయి అడుగుదామని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు. సార్, ఇది మా పరిస్థితి అండి, మా మందిరం తాళాలు వేశారు, మీరు కొంచెం జోక్యం చేసుకుని మా తాళాలు ఇప్పించుకుంటే మేము ఆరాధన చేసుకుంటాము అని అంటేను, వింటున్నారా, పోలీసు వారికి వెళ్ళి చెప్పండి అన్నారు ఆయన, కలెక్టర్ గారు. సంఘ పెద్ద, దేవుని సేవకుడు తీరా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళగానే జరిగిందేంటో చెప్పనా మీకు. అక్కడ పోలీస్ స్టేషన్ వెళ్ళేసరికి ఒక ఎఫ్ఐఆర్ వీళ్ళ మీద బుక్ అయిపోయింది. వీళ్ళేదో 10,000 రూపాయలు ఇచ్చి మతం మారమని బలవంతం చేసినారని, చేతుకున్నటువంటి తాడు తీసి సిలువను కట్టినారని, చేతుకో బైబిల్ ఇచ్చారని, మొత్తం ఫాల్స్ కేసు, ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ, ఒక కట్టుకథను అల్లి కేసు పెట్టి రెడీగా ఉంచారు. వీళ్ళు ఎలాగానే ఇద్దరు లోపలేసేసారు. 28 రోజులు ఉంచారండి జైల్లో. అరే, పోలీసు వారు, ప్రభుత్వం వారు మేము చేసుకున్న భక్తిగా భద్రతనిస్తారనుకుంటే, భద్రతనిచ్చేటువంటి వారే భద్రతను కాపుదలను ఇవ్వకపోతే ఏమైపోయింది పరిస్థితి అంటే భద్రత లేని పరిస్థితులు వచ్చినాయి. అదేనండి ఆ రోజున వాళ్ళకు కూడా వచ్చింది. ఏ పర్వతాలైతే భద్రతనిస్తాయి అనుకున్నామో శత్రువులతో నిండిపోయినాయి. 13 సంవత్సరాలు ఒకలాగుంది, 14 ఏట మరోలా ఉంది. ఇప్పుడు ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితి వచ్చింది. తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీళ్లు లేదు. కనుక ఆపత్కాలం వచ్చింది, మార్పులు వచ్చాయి, భద్రత కాపుదల లేకుండా పోయింది. అయినా భయపడద్దు. ఎందుకు భయపడద్దు? ఇలాంటి పరిస్థితులు వస్తే ఎందుకు భయపడద్దు? మనకు నమ్ముకోదగిన సహాయకుడు ఉన్నాడు. చేతుల స్తోత్రం చెబుతాం. ఎవరున్నారట? నమ్ముకోదగిన సహాయకుడు ఉన్నాడు. బైబిల్ నమ్మింది, చెప్పింది దేవుడు ఒక్కడే. కానీ ఆయన 3 వ్యక్తులుగా తను తాను సాక్షాత్కరించుకున్నాడు. తండ్రి అయిన దేవుడు ఎవరో చూపిస్తాను చూడండి. 54వ కీర్తన 4వ వచనం, 54:4 చూడండి ఏమి రాసిందో చూడండి. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. తండ్రి అయిన దేవుడు మనకు సహాయకుడు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూడండి, 6వ వచనం చదువుదాము. హెబ్రీ 13:6 చదవండి అమ్మా. ఏమి రాసిందో చెప్పండి. హెబ్రీ 13:6. ఏంట్రా తల్లి? కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. చాలు. యేసు ప్రభు ఎవరట? సహాయకుడేనంట. తండ్రి సహాయకుడే, యేసు ప్రభు సహాయకుడు. పరిశుద్ధాత్మ దేవుని మాట ఏంటి? రోమాపత్రిక 8:26 చూడండి. రోమాపత్రిక 8:26 చూడండి. ఏమి రాసింది? స్పీడ్గా చెప్పాలి, ఎత్తన నోటి మాటలు చెప్పేస్తా. అటువలే ఆత్మయు
మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడు సహాయపడేవాడే. తండ్రైన దేవుడు సహాయకుడు, ప్రభువైన యేసుక్రీస్తు సహాయకుడు, పరిశుద్ధాత్మ దేవుడు సహాయకుడు. అందుకే వాళ్ళు ఏమని పాడుతున్నారంటే, వింటున్నారా? దేవుడే మనకు ఆశ్రయము దుర్గమనై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు కనుక భయపడొద్దు. ఆపత్కాలం వచ్చింది, భయపడొద్దు. పరిస్థితులు మారిపోయినాయి, భయపడవద్దు. కాపుదల భద్రత లేదు, భయపడవద్దు. అదండి వాళ్ళ పాట. ఈ రోజున అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల మధ్య భయపడక భక్తి చేయవలసిన రోజుల్లోకి మనం వచ్చాం. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? అర్థమవుతుందా? ఏమొచ్చినాయి వాళ్ళకి? ఆపత్కాలము, పరిస్థితుల్లో మార్పులు, భద్రత కాపుదల లేకపోవడం. అయినా భయపడవద్దని వారు నిబ్బరంగా దేవుని కొరకు బ్రతికారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలు. రెండవ సంగతి ఏంటనంటే, సోలిపోవద్దని పాడుకుంటున్నారమ్మా. ఏంటమ్మా? ఇప్పుడు అడుగుతాను, చెప్పండి ఒక విషయం. మూర్చెల్లిపోయినోడ ముఖం మీద టీ కొట్టిన, మంచి వేడి టీ కొట్టిన ప్రబుద్ధులు ఎవరంటే చెయ్యొద్దండి, మీ కాలు దండ పెడతా. అరే, సోలిపోయినోడు ముఖం మీద వేడి టీ ఆర్డర్ కొడతాడు బుద్ధి లేనోడు. అరే, మూర్చపోయినోడికి వేడిగా టీ లోపల పోయిస్తారు ఎవరైనా? ముఖం మీద టీయా కొట్టము, నోట్లో టీ పోయి ఏం కొడతాం? ముఖం మీద చల్లని నీళ్లు కొడతాము, నోటికి నీళ్ళు అందిస్తాం, తెప్పరిల్లిపోతాడన్నమాట. కనుక వినండి, ఇప్పుడు వీళ్ళు సోలిపోయే పరిస్థితి వచ్చింది. నీళ్ళు తాగాలనుంది. ఎక్కడున్నాయి నీళ్ళు? బావుల్లో ఉన్నాయి. అక్కడికి వెళ్దామంటే ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. సోలిపోయే పరిస్థితి వచ్చిందమ్మని. అయినా సోలిపోకండి. ఎందుకు సోలిపోవద్దు అనుకుంటున్నారంటే, చూడండి అక్కడ ఏమి రాస్తుంది. 4వ వచనం చదవండి అమ్మా, చదవండి. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుడి మందిర పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నాం. ఆగండి, ఒక నది కలదు. నది ఎక్కడుందండి వీళ్ళకి? వినండి. ఏ సామ్రాజ్యమైనా కట్టబడినప్పుడు నదుల పక్కనే వారి సామ్రాజ్యాలు కట్టుకుంటారు. ఎందుకంటే ప్రజలకు నీళ్లు కానీ రాజు ఇవ్వలేకపోతే ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారు. కనుక నీళ్ళిచ్చే ప్రాంతంలోనే సామ్రాజ్యాలు ఉంటాయి. ఉదాహరణకు ఐగుప్తు దేశం ఏ నది పక్కన ఉందో చెప్పండి నాకు? నైల్ నది. వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పారు. బబులోన్ దేశం ఏ నది పక్కన ఉందో చెప్పండి. ఏంటి అలా గుడ్లప్పగించి వస్తారు? ఐగుప్తు దేశం నైల్ నది పక్కన ఉంది, కరెక్టే. మరి బబులోన్ దేశం ఏ నది పక్కన ఉంది? మీ అంత కర్రలు తెచ్చి సిలువే చంపేయాలి ఈ విషయం తెలియకపోతే. వెరీ గుడ్, యూఫ్రటీస్ నది పక్కన ఉంది. ఏమండి, యూఫ్రటీస్ నది పక్కన బబులోను సామ్రాజ్యం ఉంది. కానీ యెరూషలేముకు ఏమంటే దరిద్రం ఏంటో కానీ ఏ నది లేదు. ఆ పైన ఉంది యోర్దాను నది. యెరూషలేము దాటి అవతలకి వెళ్ళిపోవాలి. ఆ నైల్ నది, వినండి, ఆ యోర్దాను నది కూడా ఏమండి కోతకాలంలో తప్ప మిగిలిన కాలంలో ఏమండి ఆ పాదాలు కూడా ములగవు. అది నది, అది పెద్ద నది. కానీ కోతకాలం వస్తే గొట్ల మీద పొర్లి పారుద్ది. కానీ మిగిలిన కాలంలో ఏమంటే అరికాలు కూడా ములగదండి ఆ నదిలో. మరి వీళ్ళు దప్పిక ఎలా తీరుద్ది దేశ ప్రజలకి? వీళ్ళేం పాడుతున్నారండి, ఒరే బాబు, మన బాబుల దగ్గర శత్రువులు కూర్చున్నా మీరేం సోలిపోవలసిన అవసరం లేదు, మనకు నది ఉంది అంటున్నారు. ఎక్కడుందండి నది? చూపిస్తాను చూడండి నది ఎక్కడుందో. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం 30వ వచనం చదవండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32, 30 చదవండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32, 30 స్పీడ్గా చదవాలి. చూసారు, ఇలాంటి వాక్యాలు త్వరగా తీసి అలవాటు ఉండదు, అది ఇబ్బంది. ఏంటి బ్రదర్ చెప్పండి. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువన కట్ట వేయించి దావీదు పట్టణమునకు పడమట వైపునకు దానిని రప్పించెను. హిజ్కియా చేసిన సర్వ ప్రయత్నముల యందును అతను వర్ధిల్లెను. ఏం జరిగిందో తెలుసా అండి? శత్రువుకు తెలియదు, సెనహరీబుకు తెలియదు, రబ్షాకే గాడికి తెలియదు. కానీ హిజ్కియా చేసిన పని ఏంటంటే ఆ గీహోను కాలువకు ఎగువన కట్ట వేసి దాని అండర్ గ్రౌండ్ నుంచి నీళ్లు తీసుకుని వచ్చి యెరూషలేము పడమట వైపు తెచ్చి ఒక రిజర్వాయర్ కట్టించి నీళ్లు స్టోర్ చేసి ఉంచాడు. అది లోపల ఉన్న వాళ్ళకే తెలుసు. మనం ఏదో సోలిపోతామన్నాడు అనుకుంటున్నాడు. మీరు మాకు లొంగిపోండి, మీ బావుల్లో నీళ్ళు మీకు తాగిపిస్తామని వాడు రగ్గులేస్తున్నాడు. మనం ఏమి సోలిపోవాల్సిన అవసరం లేదు. మనకేముంది?
మనకు నది ఉంది, ఈ నది నీళ్ళు తాగుతూ ఉందాం, దేవుడు ఏదో కార్యం చేస్తాడు. ప్రియులారా వినండి, ఈ రోజున మనందరి ఆధ్యాత్మిక జీవితంలో సోలిపోయే పరిస్థితులు వస్తాయి. ఎంత సోలిపోతుంటామో చెప్పనా? ఏం ప్రార్థన చేస్తామండి, ఎంత బైబిల్ చదువుతామండి, ఏమి చర్చికి వెళ్తామండి, ఆ ఇంటి దగ్గర ఉన్న మొదనష్టపోడు వ్యసనపరుడైపోయి నేను కష్టపడింది తగలేస్తున్నాడు దుర్మార్గుడు అనుకొని బాధపడే అక్కలు ఉంటారా? నిజమా కదా చెప్పండి? ఇంత కష్టపడి ఏమండి దేశం కాని దేశం వచ్చి ఏమండి సిగ్గు అవమానం బిడియం పక్కన పెట్టి సుఖము సౌఖ్యము త్యాగం చేసి అక్కడ ఉన్న పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ఆ భర్త సంతోషంగా బతకాలి అని మీరిని తిప్పలబడుతుంటే అక్కడున్న మాయిదారి మొగుడు ఏం చేస్తున్నాడో తెలుసా? మోటు మాట వాడాను, ఆడేమో చేతికి మండగోలు చేసుకొని ఒక హీరో హోండా బండి వేసుకొని నోట్లో సిగరెట్ దమ్ము కొట్టుకొని నువ్వు తెచ్చిన పంపించి డబ్బులని తాగి తందనాలు దొక్కుతున్నాడు వాడు అక్కడ. ఇవన్నీ ఎవరి వల్ల నీ చెవిట్లో పడినప్పుడు ఈడెప్పుడు మారతాడరా బాబు, ఇక ఏం భక్తి, ఏం ప్రార్థన, ఏమి సంఘం, ఏమి సావాసం, అలసిపోయాను. భర్తలు సరిగా లేని భార్యలు జీవితంలో అలసిపోతున్నారు. అరే భార్యా బిడ్డల కొరకే కదా ఇన్ని కష్టాలు పడుతున్నాను, వాళ్ళు చదువుకున్న మంచి భవిష్యత్తుకు వస్తే ఒకరోజు మా కుటుంబం బాగుంటుందనే కదా నా సుఖము, నా సౌఖ్యము, నా సరదా అన్నీ మా ఊర్లో వదిలిపెట్టేసుకొని నేను పరాయి దేశానికి వచ్చి తెప్పలు పడుతుంటే ఆ భార్య చెప్పిన మాట విందు, పిల్లలు సరిగా చదువుకోరు, నేను చాలా అలసిపోయాను. సోలిపోతున్నాం. మీకు మంచి విషయం చెప్పనా? మీరు సోలిపోకండి, మనకొక నది ఉంది. ఇలాంటి స్తోత్రం చెప్పరే? ఎక్కడుందంటే అని అంటారు, చూపిస్తాను. ఇప్పుడు మనకున్న నది ఎక్కడుందో చూపిస్తాను రండి. యోహాను సువార్త 7వ అధ్యాయానికి రండి. 37, 38 వచనాలు చదవండి. 36, 37, 38 వచనాలు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం చదవండి బ్రదర్, బాగుంటుంది. ఏంటమ్మా? ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి ఎవడైనను నా యొద్దకు వచ్చిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసముంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచి వారు పొందబో ఆత్మను గూర్చాయని ఈ మాట చెప్పాను. ఏమిటా నది అంటే దాని పేరు జీవజల నది. ఎక్కడుందనంటే యేసు దేవుడని విశ్వాసం ఉంచి వాళ్ళ పాపాల విషయం పశ్చాత్తాపడి మారు మనసు పొందినోడి యొక్క జీవితంలోకి వచ్చిందంటే ఈ నది. వాస్తవంగా నది ఎక్కడిదో తెలుసా అండి? ప్రకటన 22:1-2 వచనాల్లో ఉంటుంది. దేవుని సింహాసనము యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనము యొక్కయు కింద నుంచి ప్రవహించిన ఈ నది, ఈ జీవజల నది ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచారో, వారి పాపాల విషయం పశ్చాత్తాపడ్డారో వారి కడుపులో ఊరుడి నీటి బొగ్గగా ఉండడానికి వచ్చింది ఈ నది. ఈ నది పేరు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి త్రాగటం రావాలి. వింటున్నారా లేదా మీరు? పరిశుద్ధాత్మ దేవుని గురోలటం రావాలి, అనుభవించడం రావాలి. ఎట్లా చెప్తాను వినండి. దేవుని పిల్లలంగా మనకు ప్రేమ దప్పిక ఉంటుంది. ప్రేమ దప్పిక అంటే మనం ఎవరితోనైనా ప్రేమించబడాలి. మనం ప్రేమిస్తే మన ప్రేమను అందుకునే వాళ్ళు ఎవరో ఉండాలి. ఈ రెండూ లేనప్పుడు ప్రేమ దప్పికే. మన ప్రేమించేవారు ఎవరు లేకపోయినా, మన ప్రేమను అందుకునేవారు ఎవరు లేకపోయినా, వింటున్నారా, ప్రేమ దప్పికతో బాధపడతాం. అయితే శుభవార్త, లోపలికి వచ్చిన జీవజల నది పరిశుద్ధాత్ముడు ప్రేమనే కుమ్మరిస్తాడు. ఇప్పుడు చదవండి వచనం, రోమాపత్రిక 5:5 ఏం రాసిందో చదవండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చెప్పండి, ఏం రాస్తుంది? మీరు చెప్పకపోతే నోటితో చెప్పేస్తా. అది కాదు, ఆ వచనం కాదు. ఎందుకనగా ఈ నిరీక్షణ మన సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో ఏమైంది? కుమ్మరించబడింది. వచ్చిన జీవజల నదైన పరిశుద్ధాత్ముడు వస్తూనే ఊరకనే రాలేదు. దేవుని ప్రేమను హృదయంలో కుమ్మరించాడట. ఆ ప్రేమతో మన సాటి మనుషుల్ని ప్రేమిస్తే, ఆ ప్రేమతోనే దేవుడు మనల్ని ప్రేమిస్తుంటే ప్రేమ దప్పికంతా ఎగిరిపోతుందన్నమాట. అలసిపోకండి, సోలిపోకండి. మనకు నది ఉంది, ఆ నది నీళ్ళు తాగుదాం. మరి కొంతమందికి ఐకమత్యము దప్పిక ఉంటుంది.
ఎందుకనంటే ఇవాళ భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోతే, తల్లిదండ్రుల పిల్లల మధ్య సఖ్యత సామరస్యం లేకపోతే ఎప్పుడూ కలిసి బ్రతుకుతాం. భార్యాభర్తలు ఎట్లుంటారో తెలుసా అండి? మనుషులు పక్క నిలబడి కనబడినప్పుడు భుజం మీద గుద్దించుకొని భార్యాభర్తలు మోచ్ అన్నట్టు కనబడతారు. గుర్తుదే ఓవా. వీళ్ళు భుజాలు గుద్దుకుంటారు కానీ మనసులు గుద్దుకో. వీళ్ళు మనుషులు పక్కన ఉంటారు కానీ మనసులు మైలు దూరానికి వెళ్ళిపోయి ఉంటాయి. ఎద్దు ఎండవైపు లాగటం, పోతు నీడవైపు లాగడం అన్నట్టుగా వీళ్ళ మనుషులు కలవవు. వీళ్ళిద్దరి మధ్య గల్ఫ్, పెద్ద అగాధాలు ఉంటాయి. కానీ అందరి మధ్యలో మేము బాగులేమనుకుంటే ఏమనుకుంటారని ఓ నంగనాచులు ఏమి నటిస్తారో చెప్పలేము. నంగనా చక్కలు వింటున్నారా మీరంతా? అర్థమవుతుందా అండి? సమాజం చేత అవమానపరచబడిపోతామని ఎదురుగా కనబడినవిడ భుజం గుద్దించుకొని కనబడి భోజనం బల దగ్గరికి వెళ్ళినప్పుడు గిన్నె గుద్దించుకొని భోజనం చేసి పడక మీద శరీరాలు ఏమండి ఒకరొకరు కలుపుకుంటారు కానీ మనసులు కలుపుకోరు. దేర్ ఈజ్ నో యూనిటీ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీస్. క్రైస్తవ కుటుంబాలలో ఐకమత్యపు తప్పిక. నేనొకటంటే ఆయన ఒకటి అంటాడు, నేనొకటి ఆలోచిస్తే ఆమె ఒకటి ఆలోచిస్తుంది, మేమిద్దరం ఒకటి ఆలోచిస్తే పిల్లలు ఒకటి ఆలోచిస్తున్నారు. కుదరటంలా, ఇంట్లో నెమ్మది రావడంలా, ఐకమత్యాలు లోపిస్తున్నాయి. కానీ లోపలికి వచ్చిన నది ఏం పుట్టించేవాడు చెప్తాను చూడండి. చదువుతారా? ఎఫెసీ పత్రిక 4:1 ముగింపుకు వస్తున్నారు. రండి, టైం అవుతుంది. ఎఫెసీ 4 చదవండి. ఏం రాసిందో చెప్పండి. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు ఎందుకు శ్రద్ధ గలవారు. ఎవరండి ఐకమత్యం కలిగించేవాళ్ళు? సమాధానమున బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యం ఎవరు కలిగిస్తారు? ఆత్మదేవుడు. నీ లోపలికి వచ్చిన జీవజల నది, నీ లోపలికి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఐకమత్యాన్ని కలిగించేవాడు. ఆయన మీద ఆధారపడి ఐకమత్యం తెచ్చుకోవడం చేత కావట్లా, ఆయన మీద ఆధారపడి ప్రేమను సంపాదించుకోవడం చేత కావట్లా, సోలిపోతున్నాము, సొమ్మసిల్లిపోతున్నాము. కానీ వీళ్ళ దగ్గర మనం పాఠం నేర్చుకోవాలి. మీరేం సోలిపోవలసిన అవసరం లేదు, మీరేం సొమ్మసిల్లిపోవలసిన అవసరం. మనకు ఒక నది ఉంది. దేవుని సింహాసనం నుండి గొర్రెపిల్ల సింహాసనం నుండి ప్రవహించిన ఆ జీవజల నది యేసునందు విశ్వాసం ఉంచిన కారణం చేత ఊరుడి నీటి బొగ్గగా మన లోపలికి వచ్చింది. ఊరుడి నీటి బొగ్గగా మన లోపలికి వచ్చింది. సోలిపోనక్కర్లా. అమ్మ అర్థమవుతుందా? భయపడవద్దు, సోలిపోవద్దు. భయపడవద్దు. ఎందుకు? దేవుడే మనకి సహాయకుడు ఉన్నాడు గనక. సోలిపోవద్దెందుకు? దప్పిక తీర్చే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు గనక. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదామా? మూడో మాట ఏంటో చెప్పండి. ఏం చెప్తానన్నాను? తొందరగా చెప్పండి. ఏం చెప్పాను? తొందరగా చెప్పండి. ఏం చెప్పన్నాను? తొందరపడ. క్రైస్తవులకు రాని పని ఏంటనంటే తొందరపడకుండా ఉండడం. ఇది రాదు మనకి. మీకు ఒక విషయం చెప్పనా? మనం నమ్మిన దేవుడు ఎట్లాంటి వాడనంటే ఆయన ఎప్పుడూ తొందరపడ్డు, అలాగని ఆయన ఎప్పుడూ ఆలస్యం చేయడు. ద గాడ్ ఆఫ్ బైబిల్ నెవర్ హర్రీ, ద గాడ్ ఆఫ్ బైబిల్ నెవర్ డిలేస్. బైబిల్ దేవుడు తొందరపడ్డము రాదు, బైబిల్ దేవునికి ఆలస్యము రాదు. మరి ఎట్లా అంటే దేని సమయంలో ఏది చెయ్యాలో ఆ టైంకే ఆయన చేస్తాడు. కావాలంటే చదవండి. ప్రసంగి 3:11 ఏముందో చెప్పండి నాకు. ప్రసంగి 3:11. అమ్మ అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? చెప్పండి మరి. ప్రసంగి 3:11 అండర్లైన్ చేయండి, వచ్చిన బాగుంటుంది. దేని కాలమునందు అది చక్కగా జరుగునట్లు సమస్తమును ఆయన నియమించు. దేని కాలమందు అది చక్కగా జరుగును సమస్తము నియమించు. నువ్వు తొందరపడద్దు, అలాగని దేవుడేమి ఆలస్యం చేయడు, టైంకి చేస్తాడు. అయితే ఇక్కడ వీళ్ళు ఏమని పాడుకుంటున్నారంటే తొందరపడొద్దని. ఏమని ఊరకుండుడి, నేనే దేవుడని తెలుసుకోండి. ఒక మంచి విషయం చెప్పన, దేవుడు ఊరకుండండి అని చెప్పినప్పుడు మీరు చేతులు కట్టుకుని ఊరకుండడం వస్తే దేవుడు చేతులు చాపి పనులు చేస్తాడు. దేవుడు ఊరకుండమని చెప్పినా కూడా నువ్వు చేతులు చాపి పని చేసావనుకోండి, దేవుడు చేతులు కట్టుకొని చేసుకుంటున్నావుగా, చేసుకో, ఏం చేసుకుంటావో మరి చూస్తాను. దేవుడు బీ స్టిల్ ఊరకుండండి అన్నప్పుడు చేతులు కట్టుకుని ఉంటే చేతులు చాప ఆయన పనిచేస్తాడు.
దేవుడు ఊరకుండమన్నాగా నువ్వు పనులు చేస్తే ఆయన చేతులు కట్టుకొని నీ కొరకు ఏమీ చెయ్యడు. అర్థమవుతుందా తల్లి? మీకు ఒక మంచి విషయం చెప్పి ముగిస్తాను ఈ పూట. దేవుడు ఊరకుండండి అని చెప్పినప్పుడు ఊరుకోవడం మనకు అలవాటైతే అద్భుతం మీద అద్భుతం, అద్భుతం మీద అద్భుతం, అద్భుతం మీద అద్భుతం దేవుడు చేస్తాడు. అది ఉదాహరించేసి నాకు టైం 3:30 ఇచ్చారు, నేను 3:30 లోపే ముగించే ప్రయత్నం చేస్తాను. రండి అందరూ ఒకసారి నిర్గమాకాండం 14:14 చదవండి. నిర్గమాకాండం 14:14 చదవండి. ఏమి రాసిందో చెప్పండి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలెను అని ప్రజలతో చెప్పు మోషే అంటే మోషే చెప్పాడు. అమ్మ వింటున్నారా ఈ మాట? ఎదురుగా ఎర్ర సముద్రం కనబడుతుంది, వెనకాలనేమో ఐగుప్తీయులు వచ్చేస్తున్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే చెప్పు వీళ్ళకి ఊరకన ఉండమని చెప్పు, నేను వారి పక్షమని యుద్ధం చేస్తాను అన్నాడు. ఆ రోజున మోషే చెప్పిన మాట విని ఇశ్రాయేలు ప్రజలు ఊరకను నేర్చుకున్నారు గనక దేవుడు వరుసగా బోల్డెన్ అద్భుతాలు చేశాడు. మొత్తం అంతా చూపిస్తాను. 7 అద్భుతాలు జరిగినాయండి. ఈరోజు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, మన సంఘములో, మన సావాసములో దేవుడు అద్భుతాలు చెయ్యాలనంటే ఊరక ఉండడం నేర్చుకోవాలి. ఆయన ఊరకుండమన్నప్పుడు ఊరుకోవడం నేర్చుకోవాలి. ఆయన నీ పక్షంగా యుద్ధం చేయనివ్వాలి. ఇప్పుడు ఎన్ని అద్భుతాలు జరిగాయో చూపిస్తాను మీకే. చదవండి ఇప్పుడు 19 వచనం ఏముందో, 14:19. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందు నడిచిన దేవదూత వారు వెనుకగా పోయి వారిని వెంబడించెను. దూత స్థానం మారడం ఇదొక అద్భుతం. ఇదేం పెద్ద అద్భుతం అండి అని మీరు అంటారా? వివరిస్తాను మీకు, బాగా వినండి. ఏమండి, సిస్టర్ గారు పిల్లలు కలిసి మీటింగ్కి వచ్చారట. మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయే సమయంలో భర్త తను పిల్లలు కలిసి ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఈడ కరెంటు పోయింది. శ్మశానం పక్క నుంచి వెళ్ళాలి వీళ్ళు. ఏమో నక్కలర్పులు కూడా వినబడుతున్నాయి. ఇప్పుడు భర్త ముందు నడిస్తే మంచి భర్త, వెనకాల నడిస్తే మంచి భర్త? చెప్పండి చెప్పండి చెప్పండి, భలేగా ఆలోచిస్తున్నారు మీరు. ముందు నడిస్తే మంచి భర్త, వెనకాల నడిస్తే మంచి భర్త? ఏటమ్మా, కరెక్టే చెప్పారు. ముందే నడవాలి. ఆయన దారి తెలియదు కాబట్టి, రాళ్ళు ఉన్నాయో గోతులు ఉన్నాయో తెలియదు కాబట్టి ముందే నడవాలి. వీళ్ళు వెనకాల పిచ్చుకొక్కలు మరుగుతున్నాయి అనుకోండి, భర్త ముందుంటే మంచిదా, వెనకొస్తే మంచిదా? లేదు, ముందు నడిచినోడు కాళ్ళు ఫ్యాంట్ కొంచెం పైకి పెట్టి చెప్పులు పెట్టి పరిగెత్తిపోతున్నాడు. అప్పుడు ఆడు ఏమంటాం? ఏం భర్తాడు? మాయిదారు మొగుడు అంటారు తెలుగు భాషలో. అరే అంతవరకు ముందు నడిచావు సరే, ఇప్పుడు వెనకాల పిచ్చుకొక్కలు మరుగుతాను, వెనక రావద్దు. దేవుడు ముందు నడిచిన మంచి యజమాని, ముందు నడిచిన మంచి భర్త, ముందు నడిచిన మంచి తండ్రి. దారి తెలియని చోట, రాళ్ళు గోతులు ఉండే చోట ఆయన ముందు నడిచాడు. ఇప్పుడు వెనకాల పిచ్చుకొక్కలు వస్తున్నాయి, అక్కడ ఉన్న ఆయన వెనకొచ్చాడు. చూశారు? ఇది దేవుడు జరిగించిన మొదటి అద్భుతం. ఎందుకలా మారాడంటే ఊరకుండా నేర్చుకున్నారు వాళ్ళు. ఒకటి. సెకండ్ మెరకల్ చదువుతాను చూడండి. మళ్ళీ 19 వచ్చిన మిగిలిన చదవండి అమ్మా. ఆ మేఘస్తంభం వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకును ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించను. అదేంటి? అంతవరకు మేఘస్తంభం ఇట్లా పైన ఉండేది, అందరికీ ఒకేలా వెలుగు వస్తుంది. ఇప్పుడు ప్రమాదం వచ్చినప్పుడు మేఘస్తంభం ఏమైందనంటే పైన లేదు, మధ్యలో వచ్చి నిలిచింది. ఈ మేఘం ఇశ్రాయేలు ప్రజలకు వెలిగిస్తుంది, ఐగుప్తీయులకి చీకటిచ్చింది. వీళ్ళు నడవలేకపోతున్నారు, తరమలేకపోయారు. మేఘస్తంభం యొక్క స్థానం మారడం రెండో అద్భుతం. వింటున్నారా లేదా మీరు? ఎన్ని అద్భుతాలు వచ్చాయి? ఎందుకు చేశాడు దేవుడు? ఊరకుండడం నేర్చుకున్నారు కనుక. నీ కుటుంబంలో, నీ జీవితంలో దేవుడు అద్భుతాలు ఎందుకు చేయటం లేదు? ఊరకుండడం నీకు చేత కాదు కాబట్టి. ప్రార్థన అంటావు, నీ ప్రయత్నాలు చేస్తావు. దేవుడు అంటావు, నువ్వు ఎవరినో ఆశ్రయిస్తుంటావు. ఇవి క్రైస్తవులందరూ ఎట్లనే ఉన్నారండి. ఒకవైపు ప్రార్థన అంటారు, చెప్పరే, మరోవైపు సొంత ప్రయత్నాలు చేస్తుంటారు. దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడడం రాదు. ఊరకుండి దేవుడు చేసే కార్యాలు చూడడం రాదు. రెండు చెప్పా. మూడు అద్భుతం చూడండి, చదవండి ఒకసారి. 20వ వచనంలో అది 21వ వచనం చదవమ్మా. 21. మోషే సముద్రం వైపు చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు
బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. ఈ వచనమున నాకు 3 అద్భుతాలు కనబడుతున్నాయి. ఇందులో మొదటి అద్భుతం ఏంటంటే సముద్రపు లోతుల్లో కూడా సముద్రం విభజించబడిన గాలి వీచిందంట. అది ఒక ఎక్స్ట్రాడినరీ విండ్, అదొక అసాధారణమైన గాలి. సముద్రం 2 ముక్కలుగా విభజించబడేటంత గాలి వీచిందంట. అమ్మ వింటున్నారా? ఇంత గాలి ఎందుకు పంపించినాడు దేవుడు? తన ప్రజల కొరకు అద్భుతం చేయడానికి. ఎందుకు చేయగలిగాడు అద్భుతం? వాళ్ళు ఓరకున్నారు, నేనేదో పని చేస్తానని పని చేశాడు ఆయన. ఇంకో అద్భుతం చెప్పనా? ఇంత గాలి వీస్తే మనుషులు ఎగిరిపోలేదేంటి? సముద్రాన్ని 2 ముక్కలుగా విభజించగలిగినంత గాలి వీస్తే మరి అక్కడ ఉన్న మనుషులు ఎగిరిపోలేదే. మా విశాఖపట్నం మీద హుద్హుద్ అనే తుఫాన్ వచ్చింది. వైజాగ్లో ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అవునా తల్లి? వెరీ గుడ్. విశాఖపట్నం మీద హుద్హుద్ తుఫాన్ వస్తే పెద్ద పెద్ద జనరేటర్లు ఎగిరిపోయి, కార్లు ఎగిరిపోయాయండి. కార్లు ఎగిరిపోయి ఎంత గాలి వీచింది? గంటకు 210 లేక 220 కిలోమీటర్ స్పీడ్గా గాలి వీస్తే కార్లు, జనరేటర్లు, పెద్ద పెద్ద మిషన్లు ఎగిరిపోయినాయి. సరే, హుద్హుద్ తుఫాన్ సంగతి పక్కన పెట్టండి. మాకు శ్రీకాకుళంలో మాకు తుఫాన్ వచ్చింది, దాని పేరు తిత్లీ. తిత్లీ తుఫాన్ వచ్చి మా తిత్తి తీసేసింది. అమ్మ వింటున్నారా? మా తిత్లీ తుఫాన్లో మా మీదకి వచ్చిన గాలి గంటకి 240, 250 కిలోమీటర్ స్పీడ్గా గాలి వీచింది. ఒక దగ్గర 240 కూడా అయ్యిందంట. మా చర్చికి చెందిన ఒక టీచర్, ఆయన పలాస్ అనే ప్రాంతం నుంచి రిటర్న్ వస్తూ అతను బండి తోలలేక బండిని కింద పడేసి పడుకుండిపోయాడంట. ఒక లారీ మీద ఉన్న బరువైన కంటైనర్ అది లారీ మీద చాలా ఎగిరిపోయి పడిందంట. ఆయన అవతల అన్న సినిమా చూసినట్టు చూశానన్న, ఏమి గాలన్నా కంటైనర్ ఎగిరిపోయింది. ఎంత? 280 కిలోమీటర్ స్పీడ్గా గాలి వస్తే కంటైనర్ ఎగిరిపోయింది. ఇప్పుడు సముద్రాన్ని పాయలు చేసేటంత గాలి వీస్తే మనుషులు ఎగిరిపోలేదేంటండి? వింటున్నారా లేదా మీరు? ఈ దేవుడు చేసిన 4 అద్భుతం. దూత స్థానం మారింది, మేఘస్తంభం స్థానం మారింది, సముద్రం పాయలైపోయింది, మనుషులు ఎవరు ఎగరలేదు. 4 అద్భుతాలు. 5వ అద్భుతం ఏంటనంటే, వింటున్నారా మీరంతా? వినండి ప్రియమైన స్నేహితులారా. మరి ఆ సముద్రం మధ్య ఆరిన నేల ఏర్పడిపోయిందంట. ఇసుక, వినండి, ఇసుక ఏమండి, ఆ మట్టి, బంక మట్టి, దాంట్లో నా ప్రజలు నడిస్తే కాలు చిక్కుబడిపోతే వాళ్ళు వచ్చి తరిమి తీసుకెళ్ళిపోతారు, మళ్ళీ నా ప్రజలు బానిసలు చేస్తారని దేవుడు పంపించిన గాలిలో ఎంత వేడి ఉందో కానీ ఏమండి, సముద్రం మధ్యలో ట్రంక్ రోడ్ ఏర్పడిపోయింది. అమ్మా ఎన్నో అద్భుతం ఇది? 5 అద్భుతం. 6 అద్భుతం ఎవరో చదివారు ఇప్పుడు అన్నారు. ఆయన నీళ్లతో గోడ కట్టాడంట. నీళ్లతో ఏం కట్టాడు తమ్ముడు? గోడ కట్టాడట. కుడి ఎడమల వైపు నీళ్లు వాళ్ళకి గోడ వలన ఉండెను. మనకు తాటాకుల గోడ తెలుసు, కొబ్బరి కమ్మల గోడ తెలుసు, వెదురు కర్రల గోడ తెలుసు, రేకుల గోడ తెలుసు, ఇటుకల గోడ తెలుసు, రాతి గోడలు తెలుసు. నీటి గోడలు చూసిన వాళ్ళు ఎవరంటే చూపండి, మీరు దండ పెడతాను ఒకసారి. ఇశ్రాయేలుకి అది సాధ్యమైంది. నీటితో గోడ. నాకు అనిపిస్తుందండి, దేవుడు తన ప్రజలను కాపాడాలనుకుంటే నీటి గోడలు ఏం కర్మండి, కనబడని గాలితో కూడా కడతాడు గోడ. కనబడని గాలితో కూడా గోడ కట్టగలడు ఆయన. సరే, ఎన్నో అద్భుతం వచ్చేసింది? 6. 7 అద్భుతం ఏంటంటే, తరుముతున్నారటండి ఈ ఐగుప్తీయులు. ఏం జరిగిందంటే, వారి రథచక్రాలు ఊడిపడినట్లుగా ప్రభువు చేశాడంట. ఆ టైర్లన్నీ పంచర్ అయిపోతున్నాయి, వారి రథచక్రాలు ఊడిపోతున్నాయి, తరమలేకపోయారు. ఎన్ని అద్భుతం ఎందుకు చేశాడు దేవుడు? ఓరుకున్నారు కాబట్టి. నీ కుటుంబంలో, నీ జీవితంలో దేవుడు ఎందుకు అద్భుతాలు చేయటం లేదు? నీకు ఓరకుండడం చేత కాదు కాబట్టి. ప్రార్థన అంటావు, మనుషుల మీద ఆధారపడతావు. దేవుడు అంటావు, మరో పక్క దెయ్యం అంటావు. ప్రార్థన అంటావు, అక్కడ విభూది అంటావు. దేవుని చిత్తం అంటావు, మళ్ళీ ముహూర్తానికి పోతావు. వాళ్ళ కాడు భక్తి అండి ఇది. వింటున్నారా? అందుకే తెలంగాణలో పాట ఉంటుంది, రాయలసీమ తెలంగాణలో పాడుకుంటారు ఈ పాట క్రైస్తవులు. యేసునందు సగమట, వేరుగా సగమట, వీళ్ళ జీవితం అంతా సగం సగం చెరి సగం అంట.
ప్రేయర్ హాల్లో సగం, సినిమా హాల్లో సగం, శ్రేష్టత ఏమో సగం, భ్రష్టత ఏమో సగం. వీళ్ళ జీవితం అంతా సగం సగం చేరి సగమే. ప్రేయర్ హాల్లో సగం పెట్టినారు, మర్చిపోయారు. మళ్ళీ సినిమా హాల్లో సగం అని చెప్పానుగా. మళ్ళీ వినండి, పేరుకు విశ్వాసులు అంటారు, పెళ్లి కన్యులైపోతారు. ఇక్కడ ప్రార్థన అంటారు, అక్కడ ముహూర్తం అంటారు. సంఘంలో పెద్దలు అంటారు, ప్రభుకి ఇవ్వడంలో దొంగలుగా బతుకుతారు. దశంభాగం దేవుందంటే దేవుని గుడికే మర్రారట. యేసునందు సగం, మరి వేరుగా సగం. వీరి జీవితం అంతా సగం సగం చేరి సగం. అందుకే అద్భుతాలు చూడలేకపోతున్నాం. వాళ్ళు ఊరకున్నారు. ఎన్ని అద్భుతాలు లెక్క పెట్టాము ఇప్పుడు మనం? 7 అద్భుతాలు. కనుక అదే మాట్లాడుకుంటున్నారు. ఊరుకుందాం మనం, దేవుడు ఏదో చేస్తాడు. అష్షూరు రాజైన సెనహరీబు, వాడు సేనాధిపతి రబ్షాకే వాళ్ళు వేస్తున్నారు, పిల్లలు వినలేకపోతున్నాం. వద్దు, ఊరుకుందాం. దేవుడు అది అద్భుతం చేస్తాడు. దేవుడు ఏం చేశాడో చెప్పి ముగించేస్తాను. అయిపోయింది నా ప్రసంగం, టైం కూడా అయిపోయింది. నా ముందు ఇంకో 2 నిమిషాలు ఉంది. వినండి ఏం జరిగింది ఆ రోజున. యెషయా గ్రంథం 2:37 చూడండి, చదువుతాను. 37, 36 వచనం. యెషయా 37, 36 వచనం. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 180,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృతకలేబరములుగా ఉండిరి. అష్షూరాజైన సెనహరీబు తిరిగిపోయి నినివే పట్టణానికి వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులను అద్రమెలకును శరజరను ఖడ్గముతో అతన్ని చంపి ఆరారాతు దేశములోకి తప్పించుకొని పోయిరి. ఏం జరిగింది? వాళ్ళు భయపడక, వాళ్ళు సోలిపోక, వాళ్ళు తొందరపడక దేవుడు ఏం చేస్తాడో అని ఎదురు చూస్తే దేవుడు ఒక్క దూతను పంపాడంట. ఒక్క రాత్రిలోని అష్షూరు సైన్యంలో 185,000 మంది తెల్లవారేసరికి మృతకలేబరాలైపోయినారు, చచ్చిపోయినారు. అంటే శత్రువులు చచ్చారు. శత్రువులతో రాజు శత్రువు ఏమయ్యాడు? మరి సైన్యం చచ్చిపోయింది. మరి రాజు ఏమయ్యాడు? పారిపోతున్నాడంట. ఎక్కడికి? నినివే పట్టణానికి వెళ్ళి నిస్రోకం తన దేవతా మందిరానికి మొక్కుకుందామని ప్రాణభయంతో పారిపోయి అతని దేవాలయం ఉంటే అతని కొడుకులు 2 వచ్చి వాళ్ళ నాయన్ని చంపేసినారు. అంటే సైన్యం చచ్చింది, శత్రువు చచ్చాడు. మరి శత్రు శాస్త్రం మిగిలిందిగా. ఇవ్వండి, అష్షూరు రాజు సెనహరీబు కొడుకులు 2 ఉన్నారుగా. వీళ్ళేం చేశారంటే ఎక్కడుంటే ఇశ్రాయేలు వలన యూదుల వలన ఏం ప్రమాదం వస్తుందని వారు పారిపోయి ఆరారాతు దేశానికి పోయి మళ్ళీ వాళ్ళు ఉనికే కనబడలా. చూడండి చెప్తాను. సైన్యం చచ్చారు, శత్రువు చచ్చాడు, శత్రు శాసము లేకుండా పోయింది. కత్తి పట్టారా? బరిసెలు విసిరారా? ఈటలు విసిరారా? వినండి, బల్లారా? ఏం చేశారంటే ఓరకున్నారంతే. ఇది మనకు రాని పని అది. వాళ్ళు అందుకే పాడారు. వినండి ఏమని పాడారు తెలుసా? యుద్ధమును మార్పువాడాయనే, విల్లు విరుచువాడాయనే, బల్లెము తెగ నరుకువాడాయనే. తెలుగులో మంచి పాట వచ్చింది. దేవుడే నాకు ఆశ్రయంబు, దివ్యమైన దుర్గం, అభయం 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 ఎప్పుడు, ఆనందం ఆనందం ఆనందమే. విల్లు విరుచువాడాయనే, తెగ బల్లెము నరుకువాడాయనే, యుద్ధముల మార్పువాడాయనే, యుద్ధ రథములు కాల్చివేయవాడు ఆయనే. కనుక ఊరకుందాం, భయపడవద్దు, సోలిపోవద్దు, తొందరపడవద్దు. ఆయన జోక్యం చేసుకొనిద్దాం. ఇదా రియాక్షన్? లేకపోతే బైబిల్ పక్కన పెట్టానంటే చేతులు నరుకుతా. పప్పు తిన్న మీకెంత ఉంటే మొక్క తిన్న మాకెంత ఉంటుంది తమ్ముడు? మూతి మీద మీసం మీద చెయ్యేసి తొడగొడుతున్నారండి. ఇవే క్రిస్టియన్ రియాక్షన్స్. ప్రతికూలమైన పరిస్థితుల మధ్య క్రైస్తవుడు ఎలా ప్రతిస్పందించాలో ఈ రోజుకి మన సంఘాలకు అర్థం కాల. ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా సార్వత్రిక సంఘానికే ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. ఏమి నేర్చుకోవాలంటే భయపడకుండా నమ్ముకోదగిన సహాయకుడు నేను తండ్రి ఉన్నాడు మనకు. సోలిపోకుండా ఉందాం. ఎందుకంటే దప్పికను తీర్చే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మనకు. మనం తొందరపడకుండా ఉంటే మన పక్షంగా పోరాడే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఉన్నాడు. ఆ ముగ్గురిని పనిచేయనిద్దాం. మన చేతులెత్తి మన జీవితాలు సరెండర్ చేసి ఆయనకు లొంగిపోతే పనిచేయడం ఆయనకి చేతనవుతుంది. కనుక ఈ సాయంకాలపు వేళ ప్రభా చాలా పరిస్థితులు నన్ను భయపెడుతున్నాయి, చాలా పరిస్థితులను సోలిపోయేలా చేశాయి.
చాలా పరిస్థితులు తొందరపడేలా చేశాయి. కానీ నీ వైపు చూస్తున్నాను, కనికరించవా ప్రభువా, జోక్యం చేసుకోవా నా జీవితంలో, నా కుటుంబంలో జోక్యం చేసుకోవా, మా ఉన్న ప్రాంతాల్లో జోక్యం చేసుకోవా, మీరు కార్యాలు చేయవని సరెండర్ అవ్వడం వస్తే దేవుడు తన కృపా కార్యాలు మన ఎడల చేస్తాడు. అలా దేవుని సరెండర్ అవుదాము అనే మనసున్న వారు ఉంటే, నేనేం చెయ్యత్తమని అడగను, కళ్ళు మూసుకొని మీ తీర్మానం చేయండి అని అడిగితే, కళ్ళు మూసుకోగానే సైతానుడు మీ బుర్రలో దూరి నిర్ణయాలు చేయనివ్వడు. బ్రదర్ స్వామి, నేను వాక్యం వింటుంటుండగా భయం ఉంది, భయపడక నమ్ముకుంటాను ఆయన్ని, సోలిపోతున్నాను, జీవజలదైన పరిశుద్ధాత్మని మీద ఆధారపడతా, నేను తొందరపడుతున్నాను, నా ప్రభువు నా పక్షంగా యుద్ధం చేస్తాడని నేను నమ్ముతున్నాను. నేను విన్న వాక్యానికి స్పందిస్తూ నేను దేవునికి నన్ను నేను లొంగదీసుకుంటున్నా, నా చేతులైతే సరెండర్ అయిపోతున్నాను అనే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే మీరు లేచి నిలబడండి. నిలబడగానే కళ్ళు మూసుకోండి. మీ కొరకే ప్రార్థన చేసి అయ్యగారికి నేను మైక్ అప్పగిస్తాను. నిలబడగానే కళ్ళు మూసేసుకోండి. నిలబడగానే కళ్ళు మూసేసుకోండి. నిలబడగానే కళ్ళు మూసుకోండి. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ చెల్లి. గాడ్ బ్లెస్ యూ అక్క. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్ తమ్ముడు. తొందరపడద్దు తమ్ముడు, ప్రభు నీ పక్షంగా కార్యం చేస్తాడు. సోలిపోవద్దు అక్క, అలసిపోవద్దు. ఇప్పటికి అలసిపోయావు, పరిస్థితులు నేను బాగా ఏడిపించేస్తున్నాయి, కానీ ఏడవద్దు, సోలిపోవద్దు. నీకు పరిశుద్ధాత్ముడు జీవజలనది ఉంది. తమ్ముడా, భయపడిపోతున్నావు, భయపడవద్దు. నమ్ముకోదగిన సహాయకుడు మనకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఇంకెవరైనా ఉన్నారా? ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల వేళ మా ముందుకు మీరు తెచ్చిన నీ పరిశుద్ధ లేఖన భాగాల కొరకై మీకు స్తోత్రాలనైనా, విన్న వాక్యాన్ని అన్వయించుకొని వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప మాకు అనుగ్రహించి నీ కృప మమ్మల్ని పాలించనివ్వండి. మేము చాలా భయాందోళన కలిగిన రోజుల్లో ఉన్నాం. మేము సోలిపోయిన పరిస్థితుల్లో మేము ఉన్నాం. మేము తొందరపడే పరిస్థితుల మధ్య మేము ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన లేఖన భాగాల కొరకై స్తుతులు చెల్లిస్తూ యోగ్యంగా నీ కొరకు బ్రతకడానికి మేము లొంగిపోతున్నామని నీ సన్నిధిలో నిలబడ్డాం. నీ మందిరములో నీకు లొంగిపోతున్నామని నిలబడ్డాము నాయన. సరెండర్ అయిపోతున్న మమ్మల్ని మీ చేతిలో తీసుకోండి, మమ్మల్ని బలపరచండి, మా కుటుంబాలను దీవించండి. మరి ఇక్కడ జరుగుతున్న సేవను ఆశీర్వదించండి. నీ సేవకులు జోసెఫ్ రెడ్డి అయ్య గారు, సహాయ సంఘ కాపరి మా సహోదరుడు, వారి కుటుంబాలను కూడా దీవించండి. సంఘమునకు మీరు ఇచ్చిన బాధ్యత గల సహోదర సహోదరుల పేరు పైన దీవించండి. నీ మహిమ కొరకు బ్రతకడానికి వారిని బలపరిచి దీవించి వర్ధల చేసి నీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటారని యేసు ప్రభు నామంలోని స్తోత్రాలు చెల్లించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కూర్చునండి. థ్యాంక్ యూ.